బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక ప్రజలలోకి వెళ్లనున్నారు. ఒకవేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయినా పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో కవిత రంగంలోకి దిగనున్నారట. అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల పర్యటనలకు కవిత సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా వెళ్తానని చెబుతున్నారు కవిత. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇకపై ప్రజల్లోకి వెళ్లనున్నారు. జైలు నుంచి బెయిల్పై వచ్చిన కవిత చాలా కాలం మౌనంగా ఉన్నారు. ఇటీవల ఆదానిపై అమెరికాలో కేసు వ్యవహారంతో ఆమె ట్వీట్ చేసి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్పై గళమెత్తారు. వివిధ బీసీ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. బీసీ కమిషన్కు నివేదిక ఇచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ సభ్యులను కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. జాగృతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల తరపున పోరాడాలని నిర్ణయించారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే అన్నీ తానే పార్టీని నడిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అధినేత కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఇక జిల్లా పర్యటనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. జిల్లాల పర్యటనలో భాగంగా వివిధ సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ పార్టీ నడిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేస్తుందని తెలిపారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత గవర్నర్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. తదనంతరం ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ కేసు నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నట్టు స్పష్టమవుతోంది. కవిత అన్నారు, ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయాలన్నది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర అని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ వంటి బలమైన నాయకులను దెబ్బకొట్టాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, కానీ వాటికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసు నమోదు చేశాయని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందునే కేటీఆర్ను టార్గెట్ చేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనకు తెరలేపారని, ప్రతిపక్షాలపై అటాక్ చేయడమే పనిగా సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే అల్లు అర్జున్ వ్యవహారాన్ని ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చిందని అన్నారు. మరోవైపు తెలంగాణలో 10% కమిషన్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. అందరి కోసం కాకుండా కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ప్రాధాన్యతలు పెద్దవాళ్లపైనే ఉన్నాయని విమర్శించారు. మెగా, కృష్ణారెడ్డి వంటి వారి కంపెనీలకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు మాత్రం నిధులు విడుదల చేయడం లేదని ఎండగట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విష ఆహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్న కమ్యూనిస్టులు చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకుకు ఉన్న మోసపూరిత చరిత్ర కారణంగా 10 ఏళ్ల పాటు ఆ బ్యాంకును కేసీఆర్ తెలంగాణకు దూరంగా ఉంచారని పేర్కొన్నారు.
మరోవైపు భూభారతిపై కూడా కవిత స్పందించారు. భూభారతితో భూభద్రత ఉండదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. భూభారతి చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలనుకుంటోందని అన్నారు. భూభారతిని అభివృద్ధికి తిరోగమన చర్యగా కవిత పేర్కొన్నారు. ధరణిపై విష ప్రచారం చేశారని, ప్రజలు తిరిగి ధరణి వ్యవస్థనే కావాలని ఉద్యమించే రోజులు వస్తాయని తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పుష్కలంగా నిధులు వస్తున్నాయని ప్రభుత్వమే చెబుతుంది, కానీ ఒక్క పైసా కూడా ప్రజలకు చేరడం లేదని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదని, తద్వారా ఒక మహిళకు ప్రభుత్వం 30,000 బాకీ పడిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసి దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచకుండా ఉన్నవాటిని తగ్గించారని, తద్వారా మహిళలే కాకుండా విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని, దాన్ని తాము బలంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. కొద్దిపాటి నిధులు వెచ్చించి 3-4 కిలోమీటర్ల మేర పనులు చేపడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటికే నీళ్లు అందేవని వివరించారు. కానీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రావడం లేదని స్పష్టం చేశారు. పరిమిత నిధులు వెచ్చించడం ద్వారా పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం విస్మరించడం దారుణమని అన్నారు. మరోవైపు తను జగిత్యాలకో ఏదో ఒక జిల్లాకో పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా వెళ్తానని, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదని, కలిసే పని చేస్తాయని కవిత చెప్పారు. దీంతో త్వరలో కవిత జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. చూడాలి మరి కవిత పర్యటనలు ఎలా ఉండబోతున్నాయో.